రివ్యూ చూసి అయితే మూవీకసలు ఎళ్ళకండి. ఎందుకంటే రివ్యూస్ అన్నీ నేను చూసినంత వరకు అందరూ చానా వరస్ట్‌గా చేస్తారు రివ్యూలు. వాళ్ళ మాటలైతే డెఫినిట్‌గా అసలు నమ్మకండి. సినిమా బావుంది. ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అనేది మీరు చూసేది హారర్ కామెడీ అని మాత్రం అనుకుంటే దాంట్లో డిఫరెంట్ ఒక సబ్జెక్ట్స్ ఉంటది. దానితో పాటు నా పేరు మహారాజ్. మీరు చూస్తున్నారు 'మహారాజ్ మటుసాన'. ఈరోజు మనం 'రాజసాబ్' మూవీ గురించి మాట్లాడుకుందాం. 'రాజసాబ్' మూవీ గురించి మాట్లాడుకునే ముందుగా 'ప్రభాస్' గారి గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే 'ప్రభాస్' చాలా వింటేజ్ లుక్ అంటున్నాం. అదేమి లేదు కంప్లీట్‌గా డిఫరెంట్. 'ప్రభాస్' గారు ఒక డిఫరెంట్ లుక్ అనమాట. గతంలో పోల్చుకుంటే వాడికి స్టైలిష్ లుక్ అంటే వారితో కంపేర్ చేయొచ్చు గానీ, అతని ఫేస్ మారిపోవడం గాని, ఒక కొత్త ఫ్రెష్ లుక్ అనమాట 'ప్రభాస్' గారిది. దీన్నైతే డెఫినిట్‌గా నమ్మండి. వింటేజ్ లుక్ అనేది పక్కన పెట్టేసింది. ఆ హ్యాష్ ట్యాగ్ ఎందుకొచ్చిందో నాకైతే అసలు అర్థం కాదు. కాకపోతే ఇంకో డిఫరెంట్ స్టైల్ అనమాట. ఒక డిఫరెంట్ ట్రెండ్ సెట్ చేసిండు 'ప్రభాస్' గారు. మనం మూవీలోకెళ్ళిపోతే ఏందంటే, మూవీ చాలా మంది రివ్యూస్ బాగలేదని వస్తుండ్రబ్బా! మీరు రివ్యూలు చూసి అసలు సినిమాకెళ్ళండి. ఎందుకంటే నాకిక్కడ కుదరలేదనమాట. నేను సినిమాకి పోవడానికి ప్రీమియర్స్ పోవడానికి కుదరలేదు. ఇక్కడ ఆల్రెడీ టికెట్స్ సేల్ అయిపోయినాయి. అదే కాక నేను ఉండేది ఒక నార్మల్ విలేజ్‌లో గదా! ఈ విలేజ్‌లో ఏందంటే ఇక్కడ ఉండేది ఒక హాలు. దాంట్లో ఆల్రెడీ టికెట్స్ అయిపోయినాయి. నేను వెళ్లి చూసేసరికి ఈ టైం అయింది. చాలా లేట్ అయింది. కాకపోతే ప్రతి ఒక్కరు చెప్తున్నా కదా! రివ్యూ చూసి అయితే మూవీకి అసలు ఎళ్ళకండి. ఎందుకంటే రివ్యూస్ అన్నీ నేను చూసినంత వరకు అందరూ చానా వరస్ట్‌గా చేస్తారు రివ్యూలు. వాళ్ళ మాటలైతే డెఫినిట్‌గా అసలు నమ్మకండి. సినిమా బాగుంది. ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అనేది మీరు చూసేది హారర్ కామెడీ అని మాత్రం అనుకుంటారు. దాంట్లో డిఫరెంట్ ఒక సబ్జెక్ట్స్ ఉంటది. దానితో పాటు ఇక్కడ చాలా మంది అంటారు స్టోరీ ఏం లేదని. నేను చూసిన చాలా రివ్యూస్ ఉన్నాయి. ఖాళీ ఒక 'ప్రభాస్' తన పాత బంగ్లాని అమ్ముకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన కథ ఇదంటారు. దానితో పాటు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గూడా ఒకటుంటది. ఇంకోటి మనకి ఫ కొంచెం మూవీ స్టార్ట్ అయ్యేప్పుడు కొంచెం లాగిపోయినట్టు అనిపిస్తది. కాకపోతే ఓవరాల్‌గా మూవీ అయితే నాకైతే చానా బాగా నచ్చింది. అసలు మధ్యలో ఇంటర్వెల్ కానీ, క్లైమాక్స్ లాస్ట్ 20 మినిట్స్ వరకు అసలు బీభత్సం. మనం దీనికి పార్ట్ 2 గూడా ఉంది. చాలా మంది చెప్పేస్తుర్రు. పార్ట్ 2 డెఫినిట్‌గా పార్ట్ 2 గూడా ఉంది. పార్ట్ 2 ఇది ఈ సంక్రాంతికి నా ఫీలింగ్ అయితే మటుకు డెఫినిట్‌గా సినిమా హిట్టేనబ్బా! వేరే వాళ్ళ రివ్యూస్ ఎవరు నమ్మకండి. ఒక కొత్త కాన్సెప్ట్, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. ఇంకొకటి మెయిన్‌గా నా ఒపీనియన్ ఏందంటే, మారుతి గారి డైరెక్షన్‌లో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. ఇలాంటి కాన్సెప్ట్ మనం అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేం. చాలా మంది అనుకుంటారు హారర్ కామెడీ అని. ఇంకొకటి దీంట్లో మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏందంటే, ఇక్కడ హారర్ అంత ఎక్కువ లేదు. అంటే ఆ లెవెల్‌లో లేవు అని చాలా మంది ఒపీనియన్ చెప్తారనమాట. నేను చెప్పేదేంటంటే, ఈ సినిమా వచ్చింది సంక్రాంతికి. అసలు మారుతి గారు ముందే ఒక ప్లాన్ చేసుకున్నారనమాట. ఈ సినిమా ఫ్యామిలీతో చూడాలి, ఫ్యామిలీతో చూడొచ్చు అనే విధంగా తీసిండు. దాన్ని మైండ్‌లో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు ఎళ్ళండి. ఎందుకంటే సంక్రాంతి అనగానే మన తెలుగు స్టేట్స్‌లో గాని ప్రతి ఒక్కళ్ళు సంక్రాంతికొచ్చే మూవీస్ అన్నీ అందరూ పోయి చూస్తారు. దాన్ని మైండ్‌లో పెట్టుకొని మాత్రమే హారర్ కామెడీని ఇలా డిజైన్ చేసుకుండాయన. అంతేగాని బీభత్సమైన హారర్ పెట్టిండనుకో, భయంకరంగా పెట్టిండనుకో ఫ్యామిలీతో ఎళ్ళలేరు కదా! ఫ్యామిలీతో ఎళ్ళలేరు. మెయిన్‌గా పిల్లల్ని తీసుకొని పోలేరు. దాన్ని మనసులో పెట్టుకొని మాత్రమే మారుతి గారు తీసిన సినిమా ఇది. దాన్ని డెఫినిట్‌గా మీరు కూడా ఈ సంక్రాంతికి తీసిన సినిమా ఇది. నార్మల్‌గా 'ప్రభాస్' రేంజ్ అది ఇది అంటారు. ఆయన రేంజ్ తగ్గట్టే ఉంటది. కాకపోతే మీరు మళ్ళీ ఆలోచించండి. సంక్రాంతి కోసం తీసిన సినిమా మాత్రమే 'రాజాసాబ్.' ఇదొక్కటి మీరు మనసులో పెట్టుకొని సినిమాకెళ్తే డెఫినిట్‌గా ఎంజాయ్ చేయొచ్చు. ఎవడెవడో మాటలు నమ్మి ఆయన సంక్రాంతికి సినిమా తీసినట్టని మీరు అర్థం చేసుకోవచ్చు. మనం సంక్రాంతికి ఎలాంటి సినిమాలొస్తాయో, దాన్ని డెఫినిట్‌గా మైండ్‌లో పెట్టుకొని సినిమాకెళ్ళండి. ఎవ్వడి మాటలు నమ్మొద్దు. ఇంటర్వెల్ గాని, క్లైమాక్స్ గాని చానా బావుంది. మన 'ప్రభాస్' గారు మళ్ళీ చెప్తున్నా ఇక్కడ మ్యూజిక్ కొంచెం అక్కడక్కడ కొంచెం ఓవర్ అనిపిస్తది. కాకపోతే ఓవరాల్‌గా ఎంజాయ్ చేయొచ్చు. దీంట్లో మైనస్‌లు అంటే ఏం లేవు. కాకపోతే కొంచెం కామెడీ అక్కడక్కడ పేలవంగా ఉంటది. తర్వాత 'ప్రభాస్' గారు కాడ్నుంచి కొంచెం అక్కడి నుంచి లేచిపోతా ఉంటది. సినిమాలో మైనస్‌లు కొన్ని ఉన్నాయబ్బా! వాటిని చూసుకుంటే ప్లస్‌లు వాటిని బాగా అధిగమించేస్తది. మిగతా వాళ్ళ మాటలు నమ్మకండి. చానా వరస్ట్ ఒక రివ్యూ చూసిన నేను. నా పేరు అవసరం లేదు గానీ, అంత వరస్ట్ అయితే సినిమా కాదబ్బా! డెఫినిట్‌గా సంక్రాంతికి విన్నర్ అయిద్ది. ఈ సినిమా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. నేను మళ్ళీ చెప్తున్నా. ఈ సినిమాలో మీకు హారర్ భయంకరంగా ఎక్కువ లేదు అనే విధంగా మాట్లాడతారు. భయంకరంగా ఎక్కువ లేదనే దానికి కారణమే సంక్రాంతికి సినిమా రావడం. వాళ్ళు ముందే ప్లాన్ చేసుకొని సినిమాని తీసుకొచ్చి ఫ్యామిలీతో చూడొచ్చని పిల్లలతో సహా చూడొచ్చు. కాకపోతే కొంచెం అక్కడక్కడ కూడా పిల్లలు భయపడొచ్చు. దాన్ని కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళు కేర్ తీసుకుంటారు. ఈ మూవీ గురించి నా ఒపీనియన్ ఏందంటే డెఫినిట్‌గా సంక్రాంతికి రావాల్సిన సినిమానే సంక్రాంతికి మాత్రమే తీసిన సినిమా. ఈ 'రాజసాబ్' సంక్రాంతి సినిమా మాత్రమే. వేరే వాళ్ళ రివ్యూస్ గాని, ఏవి గాని వినకండి. సంక్రాంతికొచ్చింది కాబట్టి సంక్రాంతిని ఎంజాయ్ చేసే సినిమా చూడండి. డెఫినిట్‌గా మీరు ఎంజాయ్ చేస్తారు. సినిమా నాకైతే బాగా నచ్చిందబ్బా! మీకు కూడా నచ్చుద్ది. 'ప్రభాస్' ఫ్యాన్స్‌కైతే కన్నుల పండగ. 'ప్రభాస్' ఫ్యాన్సే కాదు అందరి ఫ్యాన్స్ కన్నుల పండగ. ఈ సంక్రాంతికి మాత్రం కన్నుల పండుగ. సంక్రాంతికి ఇలాంటి మూవీసే వస్తే ఇలాంటివి రావాలి. ఎందుకంటే ఫ్యామిలీతో చక్కగా చూసే సినిమాలు. ఆల్రెడీ మనకిప్పుడు సాటర్‌డే నుంచి హాలిడేస్ వస్తాయి కాబట్టి డెఫినిట్‌గా సినిమాకి ప్లస్ అయ్యే ఛాన్సెస్ చానా ఉన్నాయి. సినిమా హిట్ అబ్బా! సినిమా హిట్. ఎవ్వడి మాటలు నమ్మకండి. 'ప్రభాస్' ఫ్యాన్స్ గాని అందరూ ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్ గాని సినిమా బాగుంది. సినిమా బాగుంటది అంతే. మిగతా వాళ్ళ మాటలు నమ్మకండి. ఇది సంక్రాంతి బేస్ చేసుకొని వచ్చిన సినిమా. ఈ రివ్యూవర్స్ ఎందుకు ఇలా రివ్యూ చేస్తారో నాకు అర్థమైతలేదు గానీ, నాకు కోపం వస్తుంది గానీ మన ఛానెల్‌లో మనం బూతులు మాట్లాడుకున్నాం కాబట్టి దాని మెయిన్‌గా చెప్తున్నా. సంక్రాంతికొచ్చిన సినిమా ఇది. అది మైండ్‌లో పెట్టుకొని రివ్యూలు ఇవ్వండి ఎవడన్నా గానీ సంక్రాంతికొచ్చిన సినిమాలు ఇలాగే ఉంటాయి. ఇలాగే ఉండాలని గాదు.
ఫ్యామిలీతో ఎళ్ళాలి కాబట్టి ఇలాగే ఉండాల. ఓవర్ డోస్ గాని, ఓవర్ మసాలా గాని ఇంగా మసాలా అంటే మీకు అర్థమైపోయినట్టే కదా! ఓవర్ హారర్ పెట్టినా కూడా ఫ్యామిలీతో చూడలేరు. ఇది మైండ్ సెట్‌లో పెట్టుకోండి. విజువల్స్ కూడా పర్లేదు చాలా బాగున్నాయి. వీఎఫ్ఎక్స్ గాని ఇయన్నీ చాలా బాగున్నాయి. 'ప్రభాస్' గారి లుక్స్ కానిసి, హీరోయిన్స్ కానిసి, వాళ్ళ నటీనటుల పనితీరు, యాక్టర్స్ కానించి మొత్తం అందరూ 'సంజయ్ దత్' గారి గురించి మాట్లాడుకున్నాం. వాళ్ళ గురించి చెప్పుకునేంత స్థాయి కాదు మనది. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ పనితీరు కూడా వాళ్ళు బాగానే చేశారు. ఓకే. మీరు డెఫినిట్‌గా ఎళ్లి సినిమా చూడండి. సంక్రాంతి సినిమా మాత్రమే 'రాజాసాబ్.' మిగతాది ఏది మనసులో పెట్టుకోకుండా పోనీ డెఫినిట్‌గా ఎంజాయ్ చేస్తారు. ఓకే. బాయ్.